హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మ పవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం అటుకులతో ఆవిరి కుడుములు ఎలా చేసుకోవాలన్నది మన వీడియో. టమాటో చట్నీ. నేను గట్టి అటుకులు తీసుకున్నాను. 3 రకాలు ఉంటాయి కదా, గట్టి, మీడియం, పేపర్ అటుకులని. ఇది గట్టిది తీసుకున్నాను నేను. మంచిగా కడుక్కుందాం నీళ్ళు వేసుకొని. ఇలా చేత్తో కలుపుతూ మంచిగా కడుక్కుందాము. ఇంకొంచెం మంచినీళ్ళు వేసుకొని నానబెట్టుకుందాం. 10 నిమిషాలు నానాలి. ఎందుకంటే మనం గట్టి అటుకులు తీసుకున్నాం కాబట్టి. మీడియం అటుకులతో కూడా చేసుకోవచ్చు. అది ఇంత పొడి పొడిగా రాదు. అది కుక్ అయిన తర్వాత సాఫ్ట్ అయిపోతుంది. ఇదైతే మనది ఆవిరి పెట్టిన తర్వాత కూడా ఒక పొడి పొడిగా మంచిగా ఉంటుంది. అందుకే గట్టి అటుకులే బాగుంటుంది దీనికి. చూసారా, బాగా నానిన తర్వాత చేత్తో ఇలా ఒత్తి మిక్స్ చేసుకోవాలి. చేత్తో చేస్తేనే మనకు ఫీల్ అనేది తెలుస్తుంది, ఎంత సాఫ్ట్గా అయ్యింది ఏమీ. స్పూన్ అంతా వాడితే మనకు తెలియదు కదా. ఏ దానికి కూడా చేత్తో చేసుకుంటేనే మంచిది. మంచిగా ఒత్తి చేసుకోవాలి. చూసారా, ఇలా మనం పడితే మనకి కుడుములాగా రావాలి. అంత మంచిగా చేత్తో ఒత్తి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి మనము పోపు వేసుకోవాలి. ఎలా పోపు వేసుకోవాలనేది చూద్దాము. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. అటుకుల్లోకి సరిపడినంత ఉప్పు వేసుకొని పోపు వేసుకుందాం. ఇప్పుడు మనం పోపు వేసుకునే దానికి చిన్నది పెట్టుకున్నాము కదా పెనము. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు చిటపట అయిన తర్వాత శనగపప్పు వేసుకుందాం. పచ్చి శనగపప్పు ఇది కొద్దిగా ఎక్కువనే వేసుకుందాం. ఎందుకంటే మనము కుడుములో తినేటప్పుడు మన పంటికి శనగపప్పు, మినప్పప్పు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. అది తొక్క మినప్పప్పు ఫ్రెండ్స్. ఏది నల్లగా ఉందనుకోకండి. పొడి పొడిగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు. పిల్లలు ఉండేవాళ్ళు పచ్చిమిరపకాయలు వేసుకోకండి. ఎప్పుడు మనం పొడి పొడిగా కట్ చేసుకుంటే ఏ వంటకైనా దాంట్లో నుంచి ఎవరు తీసి పడేయలేరు కదా, అలా తినేస్తారు. చూసారా, ఇది కొత్తిమీర కట్ చేసుకున్నాను కదా, అది అలానే వేసుకునేద్దాము. ఇప్పుడు మన పోపు అంతా వేసుకుందాం. వేడి ఉంటుంది కాబట్టి స్పూన్తోనే మిక్స్ చేసుకోవాలి. కొంతసేపు చల్లారేంత వరకు. చల్లారిన తర్వాత ఇప్పుడు చూసుకోండి, ఉప్పు అంతా సరిపోయిందా ఏమైనా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఆలోపు మనము ఇడ్లీ కుక్కర్లో ఆవిరి కుడుములు కదా, ఆవిరి పెట్టుకోవాలి కదా. వాటర్ వేసుకొని కొద్దిగా చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే తెలిసే ఉంటుంది అందరికీ, కుక్కర్ కింద నల్లగా అవ్వదు. ఆ ప్లేట్లు ఉంటాయి కదా, వాటిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫుల్ ఆయిల్ రాసుకుందాం. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇలా కుడుములాగా ఇలా పట్టుకొని వీటిలో పెట్టుకుందాం. అన్నీ ఆవిరి చేసుకోవాలి కదా, అందుకు ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఫ్రెండ్స్, అప్పుడే అర్థమవుతుంది. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ అని వస్తుంది. ఫస్టే మనం ఏ వీడియో పెట్టినా మీకే వస్తుంది, మీరు చూడొచ్చు. చూసారా, పెట్టుకునేసాం కదా. మంచిగా అది ఇలా టైట్ చేసుకొని ఇడ్లీ కుక్కర్లో పెట్టుకుందాం. 15 నిమిషాలు మంచిగా కుక్ అవ్వాలి. టైం చూసుకోండి, ఖచ్చితంగా 15 నిమిషాలు పెట్టుకోవాలి. చూసారా, వేడైపోయింది. 15 నిమిషాలు అయిన తర్వాత ఎంత చక్కగా కుక్ అయ్యాయో చూడండి. దీనికి టమాటో చట్నీ బాగుంటుంది కాంబినేషను. ఫస్ట్ అది చట్నీ చేసుకున్న తర్వాత కుడుములు చేసుకున్నాను ఫ్రెండ్స్, అందుకే అలా ఉంది. 2 టమాటాలు తీసుకున్నాను, సరిపడినంత మిరపకాయలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు.
పుదీనా ఎక్కువ తీసుకున్నాను, కొత్తిమీర తక్కువ తీసుకున్నాను. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఆవాలు అవి చిట్టుపట అవుతూ ఉంటాయి కదా, ఆ లోపల మనం టమాటోలు కట్ చేసుకుందాం. ఎప్పుడు కానీ టమాటోలకు ఆ మధ్యన ఉంటుంది కదా, అది తీసేయాల, ఆరోగ్యానికి మంచిది కాదు అంటారు. అలాగనే కుక్ అయ్యేది కూడా ఆ ప్లేస్లో కష్టమవుతుంది కదా గట్టిగా ఉన్నందువల్ల. కొద్దిగా హింగ్ వేసుకుందాము, కరివేపాకు. ఇది గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి పొడి పొడిగా కట్ చేసే అవసరం ఉండదు. ఇవి కొద్దిగా కారం తక్కువ ఉన్నాయి, నేను అందుకే అన్నీ వేసేసాను. మీరు చూసి వేసుకోండి రుచికి సరిపడినంత. టమాటాలు అన్నీ వేసుకునేద్దాం ఒకేసారి. మంచిగా మగ్గాలి ఇవి. కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం. అయింది కదా కొద్దిగా. ఇది కట్ చేసుకొని, చాలా టేస్ట్ ఉంటుంది చపాతీలోకి కానీ, పూరీలోకి, దోశ, ఇడ్లీలోకి, అన్నిటిలోకి బాగుంటుంది. ఈవెన్ రైస్లోకి కూడా బాగుంటుంది. ట్రై చేయండి, మీరు అందరూ ట్రై చేయండి. సరే, ఇప్పుడు మనము మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఫ్రెండ్స్, మన బెల్లం కొద్దిగా వేసుకొని, మన వీడియో మీకు నచ్చినట్లయితే పూర్తిగా వాచ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.